పీసీఆర్ అపోజిషన్ లీడర్గా ఉన్నారు పి జనార్దన్ రెడ్డి గారు. అలాగే ఇవాళ ఇక్కడ మనకి 11 మంది ఉన్నారు. ఇవ్వాలి, మన హ్యాస్ టు గివ్ ఇట్. దానికి మనం ఏం చేస్తాం? వాళ్ళు ఇవ్వమంటున్నారు, మనం ఇవ్వాలంటున్నాం. దట్ ఇట్ బి డిసైడ్. రూలింగ్ ఎమ్మెల్యేలు అనేది ఒక నిబంధన. ఏమండి? 18 మంది ఎమ్మెల్యేలు ఉండాలి అనేది, ఎంతమంది? 18 మంది ఎమ్మెల్యేలు కనీసం ఉండాలి అనేది తెలుగుదేశం వాళ్ళు చెప్తున్నట్టు మాట. వాళ్ళు చెప్తారండి, వాళ్ళు ఏదైనా చెప్తారు. వాళ్ళు చెప్పిన దానికి మేము ఊకొట్టాలా? ఏముంది మన అపోజిషన్లో 36 ఎంపీస్. ఏ మాధవరెడ్డి గారు లోక్సభలో లీడర్ ఆఫ్ ది అపోజిషన్. ఏం చేస్తాం? అంటే లోక్సభ కంటే పెద్ద సభ ఇది. అయితే ఏ సభ కాసభే, దానికి ఉన్న శాంక్టిటీ వేరు, అది కాదంటాం లేదు. అంటే 60 రోజుల పాటు సభకు రాకపోతే డిస్క్వాలిఫై చేసే అవకాశం ఉంటుంది అనేది కూడా నిబంధన ఉందని నిన్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు. రైట్. వాళ్ళ నిబంధన ఉందంటున్నారు. మేము చేసి చూడమంటున్నాము. దానికి దీనికి సంబంధం ఉంది. ఓకే, రెడీ సార్, హైకోర్టులో పిటిషన్ పెండింగ్ ఉన్న సమయంలో రూలింగ్ ఇవ్వడం, స్పీకర్ రూలింగ్ ఇచ్చారు, అది చట్టవిరుద్ధం అని జగన్ గారు నేను హైకోర్టులో పిటిషన్. ఖచ్చితంగా చట్టవిరుద్ధం. హైకోర్టులో చట్టవిరుద్ధం ఉన్న దానికి ఎక్కడ మనం ప్రత్యేకించి మాట్లాడుకోవడం ఏముంది? ఇదే ఇట్స్ నాట్ కరెక్ట్. రూలింగ్ అంటే ఇస్తాం, ఇది ఇచ్చేయడం అన్నటువంటిది ఏముంది? దట్స్ నాట్ ఫైర్. హైకోర్టు డైరెక్ట్ ఇచ్చే అవకాశం ఎంతవరకు ఉంది? చూద్దాం. అదేదో రాకుండా మనం ఎందుకు మేడమేషాలు లెక్క పెట్టడం? సార్, ప్రతిపక్ష హోదా అనేది ప్రజలు ఇవ్వాలి, మేం కాదు ఇచ్చేదని స్పీకర్ పదే చెప్తా ఉన్నారు. ప్రజలే ఇచ్చారు కాబట్టి, గతంలో వచ్చినటువంటి లీడర్ కూడా ప్రజలే ఇచ్చారు. ఇవాళ ప్రజలే ఇచ్చారు, ఇవ్వాలి. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. సభ జరుగుతున్న తీరుని ఎలా చూస్తారు లోపల? అక్కడ ఏముందని చూడడానికి? అంతా నువ్వు నేను మ్యాచ్ ఫిక్సింగ్. దానికోసం ఏముంది?